ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా విప్రో నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చా. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే 10 మందికి అయితే రికమెండ్ చేస్తుందన్నమాట. అంతేకాకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్లకి వెళ్తే అసోసియేట్ కంటెంట్ మోడరేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట, అంటే విప్రోలో. ఇంకా ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి మీరు ఏదైనా 10th మీనైనా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎనీ డిగ్రీ ఏదైనా సరే డిగ్రీ మీనైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా జాబ్ లొకేషన్ వచ్చేసరికి మన హైదరాబాద్ లొకేషన్లోనైతే జాబ్ చేయొచ్చు. ఇంకా కేటగిరీ వచ్చేసరికి డిపిఓ అనమాట. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళే ముందు అంటే దీని కంటెంట్ అంటే ఈ జాబ్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే మెయిన్గా క్లయింట్ నుంచి అంటే పీడిఎఫ్ రూపంలో కానీ డాక్యుమెంట్ రూపంలో కానీ లేదా కాల్ రూపంలో లేదా టెక్స్ట్ రూపంలో మెయిల్స్ ద్వారా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అయితే మీకైతే పంపిస్తారనమాట. వాటినైతే మీరు రెక్టిఫై చేసి క్లయింట్కి అయితే పంపాల్సి ఉంటుంది. ఇంకా మెయిన్ రోల్ పర్పస్ వచ్చేసరికి ది పర్పస్ ఆఫ్ ది రోల్ ఈజ్ టు బి ప్రొవైడ్ ఎఫెక్టివ్లీ టెక్నికల్ సపోర్ట్ టు ది ప్రాసెస్ అండ్ యాక్టివ్లీ రిజాల్వ్ క్లయింట్ ఇష్యూస్ డైరెక్ట్లీ ఆర్ త్రూ టైమ్లీ యాక్సలరేషన్ టు ది మీట్ ప్రాసెస్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అంటే క్లయింట్ మీకు టెక్నికల్లీ ఇష్యూస్ అంటే సపోర్ట్ మీరు చేయాలన్నమాట. అంటే క్లయింట్కి టెక్నికల్ సపోర్ట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇవన్నీ అనమాట, ఇవన్నీ అయితే అతనికి రెక్టిఫై చేయాలి. ఇంకా మెయిన్ వచ్చేసరికి 3 పాయింట్స్ అయితే ఉంటాయి. వాటిలో ఫస్ట్ సపోర్ట్ ప్రాసెస్ టు మేనేజింగ్ ట్రాన్సాక్షన్స్ యాజ్ పర్ రిక్వైర్డ్ క్విక్లీ స్టాండర్డ్స్. అంటే చాలా త్వరగా అయితే రెక్టిఫై చేయాలన్నమాట. ఫస్ట్ ఫీల్డింగ్ ఆల్ ఇన్కమింగ్ హెల్ప్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ ది క్లయింట్స్ వయా టెలిఫోన్ అండ్ ఈమెయిల్స్ మేనేజ్ అంటే కౌంటర్స్ మేనేజర్. అంటే కాల్స్ ద్వారా లేదా ఈమెయిల్స్ ద్వారా వాళ్ళు పంపించింది అయితే మీరు రెస్పాండ్ కావాలన్నమాట తొందరగా. అలాగే డాక్యుమెంట్ రూపంలో పంపిస్తారు కదా, అవి కూడా ఐడెంటిఫై చేసి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా అవన్నీ అయితే చాలా త్వరగా అయితే మీరు రెస్పాండ్ అవ్వాలన్నమాట. ఇవన్నీ వాటికి సంబంధించింది. అంటే కాల్ రికార్డ్ ద్వారా లేదా ట్రాక్ డాక్యుమెంట్స్ ఆల్ ఎంక్వైరీస్ రిసీవ్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టెప్స్ అండ్ టోటల్లీ సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ రిజాల్వింగ్స్. అంటే ఇది మొత్తం దానికి సంబంధించింది అనమాట. అంతేకాకుండా వాళ్ళ నుంచి మీరు గెయిన్ చేసిన అంటే ఈమెయిల్ కానీ లేదా కాల్స్ కానీ లేదా పీడిఎఫ్ లేదా టెక్స్ట్ రూపంలో కానీ ఇవన్నీ మీరు రెక్టిఫై చేసే ముందు కానీ లేదా తర్వాత కానీ క్లయింట్కి అయితే అంటే ఫీడ్బ్యాక్ అయితే గెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఎలా క్లయింట్కి రెస్పాండ్ అయ్యారు అనేది. ఇదే గైస్ మొత్తం ఈ పేరా అన్నీ అయితే అవే అంటే మెయింటెనెన్స్, అప్డేట్స్, సెల్ఫ్ సర్వీస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అనమాట. అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకైతే మెయిన్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకా రెండో పాయింట్ వచ్చేసరి డెలివరీ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ త్రూ ఎఫెక్టివ్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఆఫ్ క్లయింట్ ఎంక్వైరీస్. ఇది కూడా అంతే అనమాట, స్టెప్ బై స్టెప్స్. అంటే ఏదైనా క్లయింట్ నుంచి డెలివరీ చేసుకొని వాటి సర్వీసెస్ అంటే కస్టమర్ సర్వీసెస్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట కస్టమర్తో. ఇంకా కాల్ లాగ్స్, రికార్డ్స్, పీడిఎఫ్స్ అవన్నీ రిసీవ్ చేసుకొని వాటిల్లో ఏమైనా తప్పులు ఉంటే మీరు రెక్టిఫై చేసి క్లయింట్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా బిల్డ్ అంటే మూడో పాయింట్ బిల్డ్ క్యాపబిలిటీ టు ఎన్ష్యూర్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ అండ్ మెయింటెనెన్స్ సపోర్ట్ సర్వీస్ లెవెల్స్ ఎగ్జిటింగ్ అకౌంట్ టు క్లయింట్స్. ఇవన్నీ మొత్తం దానికి సంబంధించి ఎన్ని పాయింట్స్ చెప్పినా అవే అనమాట. క్లయింట్ దగ్గర నుంచి అయితే మీరు ఇది గైస్ మొత్తం వీడియోకి సంబంధించింది అంతా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా అప్లై చేసే లింక్ కూడా అదే అనమాట. దానిపైన కింద అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీకైతే డైరెక్ట్గా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెయిల్ ఇచ్చి రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా మీ యొక్క డీటెయిల్స్ రిజ్యూమ్లో అయితే ఖచ్చితంగా కంప్యూటర్ గురించి మంచి నాలెడ్జ్ ఉంది. అలాగే ఇంగ్లీషు మాట్లాడడం కానీ లేదా చదవడం కానీ టెక్స్ట్ చేయడం కానీ అర్థం చేసుకోవడం కానీ మంచి సపోర్టు అంటే మాకు బాగా వచ్చు అనే రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకోండి అనమాట. అంటే కొత్తగా అప్డేట్ చేసిన తర్వాత
మీరైతే రిజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.